ఏ చెత్త పన్నుకు చెల్ల చీటీ ఇచ్చేశారంట, రాసినయే రాస్తున్నారు అంటే మరి ఇప్పుడు చెత్త ఎవరు తీయక్కర్లేదా? మరి నానా అరాచకంగా ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి చెత్తకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో కానీ, గ్రామాల్లో పరిస్థితులు ఏమైనా మారినాయా చెత్త విషయంలో? సార్ ఇప్పుడు చెత్త పన్ను అనేది అన్ని చోట్ల ఉంది సార్. ఇప్పుడు చెత్త పన్ను కాదు అది, యాక్చువల్గా మెయింటెనెన్స్ కాస్ట్ అది. దానికి వీళ్ళు చెత్త పన్ను అని పేరు పెట్టి పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. దానికి ఇదే ఈనాడులో పిఠాపురానికి సంబంధించి రాశారు సార్ ఒక వార్త. అవును, స్వచ్ఛ పిఠాపురం దీనికోసం ఇంత వసూలు చేయబోతున్నాం అని చెప్పి ఈనాడులో రాశారు, అధికారంలోకి వచ్చింది. అవును, కరెక్ట్. ఒకసారి గోపి గారు మీరు కూడా దీని మీద అన్న స్పందిస్తారా? నిజంగా అసలు పన్ను కేవలం మెయింటెనెన్స్ ఛార్జ్. ఇప్పుడు హైదరాబాద్లో మేమంతా కూడా నెలకు 100 రూపాయలు 150 100 అనుకుంటా 100 కడుతూ ఉంటాం ప్రతి ఇంటికి. అది చెత్త పన్ను అని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడు ఏదో రద్దు చేస్తున్నట్టు ఇప్పుడేం వసూలు చేయకుండా ఉంటారా? వసూలు చేయకపోతే జనం నేను అప్పుడు మనం చూశాను మున్సిపల్ ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నారు కానీ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందనే విమర్శ చాలా చోట్ల విన్నాను. మీరేమంటారు గోపి? నమస్తే సార్. నమస్తే అండి. చెత్త పన్ను అంటే అది పన్ను కాదు, మెయింటెనెన్స్ విషయమే అది. సరే, ఆ మాత్రం తీసుకోవడం కూడా కరెక్టే. కానీ అయితే ఈ 7-8 నెలలుగా చెత్త తీసుకుపోవడానికి కానీ, కాలువలు శుభ్రం చేయడం కానీ జరగడం లేదు. దాని మీద ఫోకస్ లేదు. మా ఇంటి ముందు ఉన్న కాలువే రిపేర్ చేయాలి, క్లీన్ చేయక దాదాపుగా 3-4 నెలలు అవుతుంది. సో ఆ పరిస్థితులు ఉన్నాయి. మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది అర్బన్ ప్రాంతాల్లో. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెత్త పట్టుకెళ్ళేవాడు ఎవడు లేడండి. ఎవరికాళ్ళు ఇంట్లో నుంచి తీసుకెళ్లి ఊరు బయట వేసుకోవడం ఏమవుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను తీసుకెళ్లే నిర్వహణ ఆ మెకానిజం అయితే లేదు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకు బంధువు విజయవాడ నుంచి ఒక మాట చెప్పారు. ఆ డ్రైనేజీ వెళ్ళి రోడ్లో కలుస్తుంది కదా, రోడ్డు మధ్యలోనూ ఎక్కడ పక్కన డ్రైనేజీ హోల్స్ అవి ఉంటాయి కదా, అక్కడ ఏదో పూడిపోతే మొత్తం జనమే ఆ ఇంటి ఓనరే కట్టుకోవాలని చెబుతున్నారండి. 60-70 వేలు ఖర్చు అవుద్ది, మీరే కట్టండి, మున్సిపాలిటీ కట్టదని చెబుతున్నారంట. మరి అదంతా మరి ఏ ఛార్జీ కింద వస్తుందో ఏంటో మరి వాళ్ళే తెలుసుకోవాలి. సార్ కొమ్మనేని గారు, దీంట్లో ఈనాడులో ఈ వార్త ఏంటది? పిఠాపురం ఇక స్వచ్ఛహారం. పిఠాపురం ఇక స్వచ్ఛహారం ప్రయోగాత్మకంగా ఘన ద్రవ వనరుల నిర్వహణ ప్రాజెక్టు. ఇల్లు దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి రోజు ఉదయం సాయంత్రం చెత్త సేకరిస్తారు. ఇళ్ళకైతేనేమో 3 రూపాయల చొప్పున నెలకు 90, దుకాణాలు వ్యాపార సంస్థల నుంచి నెలకు 150, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి రోజుకి 20 రూపాయల చొప్పున నెలకు 600 వసూలు చేస్తారు. ఇలా నెలకు 3 కోట్ల ఆదాయం వస్తుందని వీటితో చెత్త తరలించే రిక్షాలు, ఇతర పనిముట్లు కొనుగోలు చేస్తారంట. మరి చెత్త పని కింద రాదా? చెత్త పని కింద కదా సార్. స్వచ్ఛహారం సార్. స్వచ్ఛహారం అంటే మేము ఉన్నప్పుడు వేస్తేనేమో చెత్త పన్ను, అది అసలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కాదు సార్. అక్కడ మున్సిపాలిటీలకు సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రాదు. పైగా చంద్రబాబు గారు ఒకప్పుడు ఏమన్నారు, ఏది ఉచితం కాదు, నథింగ్ ఇది ఫ్రీ అనేవాడు. అదే కదా దారుణం. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమం రాశారు. అది ఇక్కడికి వచ్చేసరికి డబ్బులు కట్టాలనేమో చెత్త పన్ను వేసినట్టు ఇప్పుడు వాళ్ళు వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తారు.